సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. బీసీలకు 42% కేబినెట్ ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మన 12వ తారీఖు 10వ తారీఖు నాడు మన రాష్ట్ర క్యాబినెట్ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఆలోచన చేసి ఒక తీర్మానం చేసేది. కాబట్టి మనం పూర్తి క్యాబినెట్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మన శాసనసభ్యులు, మన మంత్రివర్గం ప్రభాకర్లతో సహా 15 మందికి పాలాభిషేకం మనం అందరం చేసాం. ఇది రెండో అతిపెద్ద ఘట్టం ఈ రాష్ట్రంలో. మొట్టమొదటిది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి జనాభా లెక్కలు చేసింది ఈ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి కూడా నాయకత్వం అసెంబ్లీలో వహించింది కూడా మన పొన్నం ప్రభాకర్. ఇది బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, మొత్తం జనాభా ఎంత, జనాభాలో రకరకాల కులాలు, వాళ్ళ సంఖ్య ఎంత అనేది కూడా ఇంచుమించు 54-55 రోజులు చేసింది. ఆ తర్వాత మొన్న 10వ తారీఖు నాడు రిజర్వేషన్ 42% రిజర్వేషన్లు ఫైనల్ చేసి ఒక తీర్మానం చేశారు. వాస్తవంగా ఈ దేశంలో బీసీలు హుస్నాబాద్ పట్టణంలో మొన్న మన రాష్ట్ర ప్రభుత్వం 10/7 నాడు క్యాబినెట్లో తీర్మానం చేసి మరి ఎన్నో ఏళ్ల నుంచి బీసీలకు దామాషా ప్రకారంగా రిజర్వేషన్లు కావాలని దాన్ని మరి ఆనాడు మన యువ నాయకుడు రాహుల్ గాంధీ, మన ప్రతిపక్ష నేత మరి జోడయాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మరి ఆ రోజు వెనుకబడిన వర్గాల గురించి మరి వారి పరిస్థితులను తెలుసుకొని మరి భారత